హలో అండి. వెల్కమ్ టు స్వాతి నవల్స్. ఇక కథలోకి వెళితే, సంక్రాంతి పండుగ కదండి, అంతా కలిసి భోజనం చేస్తాం, మీరు మాతో పాటు చేయాలి అని ఆప్యాయంగా పిలవడంతో కార్తీక్ వెళ్ళాడు. పండగ భోజనం అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. నీరజ కోసం చూశాడు. ఆమె దూరంగా నిల్చుని కళ్ళతోనే కబుర్లు చెబుతున్నట్లుగా ఉంది. మగవాళ్ళందరికీ అత్తగారు మరదలు వడ్డిస్తున్నారు. తనకు కొసిరి కొసిరి వడ్డిస్తుంటే కాదనలేక స్పృష్టిగా భోజనం చేశాడు. పండగ పిండి వంటలతో కడుపు నిండిపోయింది. ఎదురుగా నిల్చొని తన వంకే చూస్తున్న కాబోయే భార్యను చూసి అతను మనసు కూడా నిండిపోయింది. ఆమెతో కాసేపు ఏకాంతంగా గడిపే అవకాశం వస్తే బాగుండునని అతని మనసు బలంగా కోరుకుంటుంది. భోజనాలయ్యాక కాసేపు మామగారు బావమరుదులతో కబుర్లు చెప్పాడు. ఇక గదిలోకి వెళ్ళపోవడమే అని మనసులో అనుకున్నాడు. అంతలో మామగారు, బాబూ, మా ఊరు చూస్తావా అని అడిగాడు. చూస్తానండి అన్నాడు. బావగారికి మన ఊరు చూపించండి అని నవ్వుతూ మురళికి పురమాయించాడు శివరామయ్య. హతవిధి, బామర్దితో కలిసి తిరగాల, దానికి బదులు గదిలోనే ఉండిపోయి నీరజతో కబుర్లు చెప్పుకుంటేనే బాగుంటుంది కదా అనుకున్నాడు. అయిష్టంగానే రెడీ అయ్యాడు. బయటకు వచ్చి బామర్దుల కోసం ఎదురు చూస్తుండగానే మురళి, రామ్ వచ్చారు. ఆ వెనకే నీరజ వచ్చి నిల్చుంది. మురళి ఆమె వంక చూసి, రా చెల్లెమ్మ, బావగారికి మన ఊరంతా చూపించు అన్నాడు. కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తుంటే, వెళ్ళండి బావగారు, మా చెల్లికి ఈ ఊరంతా కొట్టిన పిండే, అన్ని చోట్లకు ఆమె తీసుకువెళ్తుంది అన్నాడు నవ్వుతూ. కార్తీక్ మనసులో చాలా సంబరపడ్డాడు. థాంక్ గాడ్, కాబోయే భార్యతో ఒంటరిగా బయటకు వెళ్ళే ఛాన్స్ ఇచ్చావు అనుకుని సంతోషించాడు. ఇద్దరూ కలిసి నడవసాగారు. తన పక్కనే నడుస్తున్న నీరజ వంక పరిశీలనగా చూశాడు. పరవాలేదు, ఆమె కన్నా నేనే హైట్ ఉన్నాను అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఏదో ఒక విధంగా మాటలు మొదలుపెట్టాలి కాబట్టి మీ చెల్లి రాలేదేం అన్నాడు. వెళ్ళి పిలుచుకురమ్మంటారా అంది చిలిపిగా. వద్దు వద్దు, ఏదో మాట వరసకు అన్నా అంతే అన్నాడు కంగారుగా. నీరజ ఒకచోట ఆగి, ఇది నాయుడుగారి జామతోట, ఇక్కడ జామకాయలు చాలా తీయగా ఉంటాయి, రండి కోసుకుందాం అని తీసుకెళ్ళింది. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ముందుకు వెళ్ళసాగారు. నడుస్తున్నప్పుడు ఇద్దరి చేతులు రాసుకుంటున్నాయి. ఆమె పూల పరిమళం అతనికి మత్తెక్కిస్తుంది. ఆమె రాసుకున్న పర్ఫ్యూమ్స్ అతనిలో సరికొత్త కోరికలు పుట్టిస్తుంది. మనసు వశం తప్పుతోంది. ఏదో కావాలనిపిస్తుంది. ఆమెను ఏదేదో చేయాలనిపిస్తుంది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఆమె వంక చూస్తూ, నిన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, నీకు ఓకేనా అడిగాడు. ఆమె నవ్వుతూ, అబ్బో, అబ్బాయి గారికి ఆశలు కోరికలు ఎక్కువగానే ఉన్నాయే అని మాట మారుస్తూ, అదిగో చూడండి, ఆ కనిపిస్తున్న చెరుకు తోటలో చెరుకు గడలు బాగా తయారై ఉన్నాయి, తిందాం రండి అని దగ్గరకు తీసుకువెళ్ళింది. మనుషుల అలికిడి వినిపించడంతో చెరుకు తోటలో పనిచేస్తున్న భార్యాభర్తలు బయటకు వచ్చి, ఎవరు కావాలి అని అడిగింది. అందులో ఆడమనిషి నీరజను గుర్తుపట్టి, శివరామయ్య గారి అమ్మాయి నీరజ మావ అంది భర్తతో. అతను, అలాగా, ఈ బాబు ఎవరు అని అడిగాడు. హే, నువ్వు ఆగు మామ, అమ్మాయి గారికి మనువు కుదిరింది, కాబోయే భర్తగారు అనుకుంటా. అవునా అమ్మాయి గారు అని అడిగింది. అవును అన్నట్టు తలాడించింది నీరజ. జంట చూడముచ్చటగా ఉంది, ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు అతను. నాకు చెరుగ్గడ కావాలి గబుక్కున చెప్పాడు కార్తీక్. వాళ్ళు చూడకుండా నెమ్మదిగా కర్మ అని చేత్తో తల కట్టుకొని చిన్నగా నవ్వింది నీరజ. మగమనిషి వెళ్ళి 2 చెరుగ్గడలు విరుచుకొని వచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. అవి తీసుకొని ముందుకు నడిచింది. ఆమెను అనుసరించాడు కార్తీక్.
పనివాళ్ళిద్దరూ మళ్ళీ చెరుకు తోటలోకి వెళ్ళి తమ పనిలో పడిపోయారు. నీరజ కాస్త ముందుకు వెళ్ళాక అతని చేతిలోని చెరుకుగడ కూడా లాక్కుని దూరంగా పడేసింది. అదేంటి అని అతను మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు ఇచ్చింది మనకెందుకు? ఇక్కడ ఎవరూ లేరు. వెళ్ళి ఆ చెరుకుగడ విరుచుకురండి అంది. దొంగతనంగానా? అడిగాడు. అవును, వెళ్ళి తీసుకురండి, తిందాం అంది. ఈ అమ్మాయేంట్రా బాబు ఇలాంటి పనులు చేయిస్తోంది అని మనసులో అనుకుంటూ గబగబా వెళ్ళి నీరజ చూపించిన చెరుకుగడ విరిచి తెచ్చాడు. దాన్ని 2 ముక్కలు చేసుకుని ఇద్దరు తింటూ ముందుకు నడిచారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద గడ్డిమేటు వచ్చింది. ఏంటిది అంత ఎత్తుగా వేశారు అని అడిగాడు కార్తీక్. పశువుల మేతకు ఉపయోగించే ఎండుగడ్డి. ఈ పొలం మా బంధువులదే అంది. అలాగా అని ఆ గడ్డిమేటుని ఇంకా ఆశ్చర్యంగా చూశాడు. ఆ గడ్డిమేటుకు చాలా కథలకు మౌనసాక్షులని మా ఊళ్ళో చెప్పుకుంటారులేండి అతని వంక ఓరగా చూస్తూ అంది. సరే చూద్దాం పద అని దగ్గరకు వెళ్ళాడు. వెనుకే ఆమె వచ్చింది. గడ్డిమేటు పక్కకు వెళ్ళగానే కార్తీక్లో ఏదో తెగింపు వచ్చింది. చటుక్కున ఆమెను దగ్గరకు తీసుకొని బిగి కౌగిలిలో బంధించి ముద్దులతో ముంచెత్తసాగాడు. అంతవరకు అతడికి అందకుండా ఊరిస్తున్న ఆమె ఇక బెట్టు చేయకుండా అతడికి అల్లుకుపోతూ సహకరించసాగింది. దొరికిన ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేనట్లుగా కార్తీక్ రెచ్చిపోసాగాడు. ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె నడుమంపుల్లో చెయ్యి వేసి ఇంకా దగ్గరకు పొదుపుకున్నాడు. ఆమె మత్తుగా మూలిగింది. అతను ఇంకా ఆలస్యం చేయకుండా తన పెదవులను ఆమె పెదవులతో జతచేర్చి ఆదరామృతాన్ని జుర్రసాగాడు. గాఢ చుంబనం ఆమెకు ఎంతో హాయినివ్వసాగింది. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత దగ్గరితనం. మరో కొత్త కథకు ఆ గడ్డిమేటు మౌనసాక్షి కానుందా? నీరజ కళ్ళు మూసుకొని ఏదో ట్రాన్స్ ఉన్నట్లుగా ఉంది. ఆమె కళ్ళ ముందు కార్తీక్ చిటికలు వేస్తూ ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నావ్? ఆమె ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఇదంతా నా ఊహ అనుకుంటూ అతని వంక పరిశీలనగా చూసింది. అతను మామూలుగానే ఉన్నాడు. కానీ తీయని ఆ ఊహకు ఆమె ఒళ్ళంతా వెచ్చగా అయ్యి చిరుచెమట్లు పట్టాయి. అతను వెళదామా అనడంతో చిన్నగా నవ్వుకుంటూ అతని వంక పరవశంగా చూస్తూ ముందుకు కదిలింది. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రోజు కార్తీక్ అందరి వద్ద సెలవు తీసుకొని తమ ఊరెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తన ఫోన్ నంబర్ ఆమెకిచ్చి ఆమె నంబర్ తీసుకున్నాడు. ఊరెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి నీరజకు ఫోన్ చేశాడు. కార్తీక్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఒంటరిగా నా గదిలో పడుకొని మీకోసమే ఆలోచిస్తున్నాను అంది ఊరిస్తున్నట్లుగా. దూరంగా ఉన్నప్పుడు ఆలోచించడం కాదు, దగ్గరకు వచ్చినప్పుడు నా ముద్దు ముచ్చట తీర్చాలి కదా అన్నాడు అలిగినట్లుగా. అంటే ఏంటి మహానుభావ మీ ఉద్దేశం? అంది కవ్వింపుగా. మీ ఊరొచ్చినప్పుడు 2 రోజులున్నాను. కాబోయే భర్తకు ఒక ముద్దన్నా ఇచ్చావా? త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. కౌగిలించుకునే అవకాశమైనా ఇచ్చావా? అడిగినా కూడా నా కోరిక తీర్చలేదు. నా మీద దయతలచలేదు అన్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు సార్. నేను ఇచ్చిన అవకాశాన్ని మీరే సద్వినియోగం చేసుకోలేదు కిలకిలా నవ్వుతూ అంది. అసలు నువ్వు నాకు అవకాశమెప్పుడిచ్చావ్? అర్థం కానట్లు అమాయకంగా అడిగాడు కార్తీక్. ఓరి మగడా, నేను అనేక హింట్లు ఇచ్చాను. అయినా తెలుసుకోలేకపోయారు. సాంప్రదాయ పల్లెటూరు కుటుంబంలో పెరిగిన అమ్మాయిని నేను. కాలేజీకి గానీ బయటకు గానీ ఏనాడూ నన్ను ఒంటరిగా పంపించలేదు. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యో తమ్ముడో చెల్లో తోడొస్తారు. అలాంటిది కాబోయే భర్త కాబట్టి మీ కూడా నన్ను ఒంటరిగా పంపించారు. అంటే మీకు సగం లైసెన్స్ ఇచ్చేశారు కదా. జామ తోట కాడ చెరుకు తోట కాడ నేను ఏం చెప్పాను? దొంగతనంగా తింటేనే మజా అని చెప్పాను కదా. గడ్డిమేటు చాటుకు తీసుకెళ్ళి సరసమైన కథలకు మౌనసాక్షి అని చెప్పానా లేదా? అక్కడ మన సరసమైన కథ కూడా చాటుగా జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా. అయినా మీరు మగవారు, నాకు కాబోయే భర్త. ముద్దిస్తావా ముద్దు పెట్టుకోనా అని నా పర్మిషన్ కోసం అడగకుండా చటుక్కున నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని ఉంటే మనిద్దరికీ ఎంత మజాగా ఉండేదో కదా. మన పెళ్ళయ్యే వరకు ఆ తీయని అనుభూతులు నెమరవేసుకునేవాళ్ళం. రాత్రిపూట ఇలా రోజు ఫోన్ చేసుకుని జీవితకాలం మరవలేని ఆ ముచ్చట్లు చెప్పుకుందుం కదా అంది కవ్వింపుగా. అతనికి మతిపోయింది.
తూచ్ నేనొప్పుకోను. రేపే మళ్ళీ మీ ఊరొచ్చి ఈసారి రచ్చరచ్చ చేసేస్తాను అన్నాడు ఆత్రంగా. ఆశ, దోశ, అప్పడం, వడ ఇక్కడకు వచ్చినప్పుడు ఇచ్చిన అవకాశాలన్నీ వదులుకొని ఏమీ చేయకుండా రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ప్రవర్తించారు. నేను అవన్నీ విడమర్చి చెప్పాక జ్ఞానోదయమైనట్లు రేపు మళ్ళీ వస్తాను, పొడి చేస్తాను అంటే ఎలా సామీ? ఇక అవన్నీ పెళ్ళయ్యాక మన ఫస్ట్ నైట్ నాడే అంది నీరజ నవ్వుతూ. అది కాదు బంగారం, రేపు వస్తాను అన్నాను కదా బతిమలాడుతున్నట్లుగా. ఇక కుదరదు సార్. అంతేనా? అంతే అంది స్థిరంగా. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నీ సంగతి చెబుతాను అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. లైసెన్స్ వచ్చాక ఎవరైనా రెచ్చిపోతారు సార్. లైసెన్స్ రానప్పుడు దొంగచాటుగా అన్నీ దొంగలించి రెచ్చిపోతే అందులో ఉన్న కిక్కే వేరబ్బా అని అతడిని ఊరించి ఉడికించి కిలకిలా నవ్వుతూ ఫోన్ కట్ చేసింది. కార్తీక్ మనసంతా అదోలా అయిపోయింది. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి అంత సరసంగా అల్లరిగా మాట్లాడటం అతనికి చాలా సరదాగా అనిపించింది. కాబోయే భార్యను తలుచుకునే కొద్దీ అతని మనసంతా ఎంతో మత్తుగా గమ్మత్తుగా అయిపోసాగింది. కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.